నా అభిప్రాయం అయితే మన జిల్లా మొత్తం ఈ 75 సంవత్సరాల్లో మోసపోయిందన్నది నా అభిప్రాయం. ఏ రాజకీయ పార్టీ ఉంది, రిపోర్టర్స్ ఉన్నారు, ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం. వంశర్ ప్రాజెక్టు 55లో ప్రారంభించిన ప్రాజెక్టు 75 సంవత్సరాల తక్కువ పూర్తి కాదా? ఇదే ఏ అభివృద్ధి చెందిన జిల్లాలో ఉండుంటే ఆ ప్రాజెక్ట్ ఆగితే ఊరుకుందరో మీరు? మాకు పోలవరం అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? మా కన్నీరు తుడిచి మా ఆకలిని తీర్చినటువంటి వంశర్ ప్రాజెక్ట్ 80 సంవత్సరాలు అయినా 3 తరాలు మారిపోయినా 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి దిక్కులేనటువంటి ప్రభుత్వాలు మాకు అవసరమా? మేము నోరు మూసి కూరుకోవాలా? 89, 94 మధ్యన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 91 నుంచి 94 వరకు ఈ జిల్లాలో మంత్రిగా ఎవరున్నారు? ధర్మాన ప్రసాద్ గారే కదా. అలాగే 94 నుంచి 2004 వరకు తెలుగుదేశం అధికారంలో ఉన్నాం. మళ్ళీ మీరు 2004 నుంచి 2014 వరకు ఎవరున్నారు ఈ జిల్లాలో అధికారంగా? ధర్మాన ప్రసాదరావు గారే కదా 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. మరలా వైసీపీ అధికారం 2019లో వచ్చింది. వైసీపీలో కూడా మీ అన్న ఒక 2.5 సంవత్సరాలు, నువ్వు ఒక 2.5 సంవత్సరాలు మీరే ఏలుబడి చేశారు. అంటే మొత్తం ధర్మాన ప్రసాద్ గారు ఈ జిల్లాలో అతి ఎక్కువ కాలం మంత్రివర్గంలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ధర్మాన ప్రసాద్ రావు గారు. అవునా కాదా? ఇది రికార్డ్ చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్పడం అలా. అయితే ఎవరు అభివృద్ధి చేయలేదంటే ఎవరు చేయలేదు? నువ్వే కదా చేయలేదు. వైసీపీలో ఏం చేశారో పని చెప్పాలండి. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టును పూర్తి చేశారా? లేదా ఆఫ్షోర్ రిజర్వాయర్ని పూర్తి చేశారా? జల్ జీవన్ మిషన్లో ఏమైనా మీరు ఇంటింటికి కొలాయి కానీ ఇచ్చి పూర్తి చేశారా? లేదా ఎక్కడైనా ఒక రోడ్లో గొంత కప్పారా? అంతెందుకండి ధర్మాన ప్రసాద్ గారిని సూటి ప్రశ్నిస్తున్నా, నీ శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్డుని నువ్వు చేసావా? ఆ కాంట్రాక్టర్కి ₹1 డబ్బులు ఇచ్చావా? నువ్వు ఒక 10 కిలోమీటర్లు రోడ్డే చేయలేనివాడు నువ్వు విమర్శించడం ఏంటి? నీకు విమర్శించే అర్హత ఉందా ధర్మాన ప్రసాద్కి, తెలుగుదేశం పార్టీ మీద? ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆ రోడ్డుని పూర్తి చేసాం. కాంట్రాక్టర్కి ఇప్పటికే 20 కోట్లు ఇచ్చాం. ఇంకో 10 కోట్ల రూపాయలు రేపు ఇవ్వబోతున్నాం. అంటే ఒక పక్కన కాంట్రాక్టర్కి నువ్వు పెట్టిన పెండింగ్ బిల్స్ అన్ని కూడా మేము చెల్లిస్తూనే పనులు పూర్తి చేస్తున్నాం. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, ఇదే మున్సిపాలిటీలో ఈ 1 ఇయర్లో నేను 8 కోట్ల రూపాయలు తీసుకొచ్చి పనులు చేస్తున్నా. కాబట్టి వైసీపీలో ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చిట్ట చివరి కార్యకర్త వరకు తెలుగుదేశం పార్టీని కానీ, జనసేనను కానీ, భారతీయ జనతా పార్టీని కానీ విమర్శించే అర్హత, నైతిక అర్హత లేదు అని చెప్పి. మీరేమో కూటమి ప్రభుత్వం అంటున్నారు. దయచేసి మానేయండి, మీ బుర్రలను తీసేయండి. కూటమిలో మిగతా వాళ్ళు ఎవరు ఇట్లా లేదు. చంద్రబాబు పాపమంతా అతను ఒక్కడి మీద పడిపోకుండా ఉండడానికి కోసం కూటమి అంటారు. కూటమికి ఎట్లా లేదు, కూటమిలో ఎవరు ఉన్నారు? బీజేపీ వాళ్ళు ఆవేలే వేటికి మీద చింపి, మాకు సంబంధం లేదు, ఈ దొంగ పేపర్ మా చేత మైలు పెట్టించేస్తారు ఏంటని చింపి పారిస్తారా? మన పవన్ కళ్యాణ్ గారు ఆయన అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వడం లేదు. మీరు చూస్తుంటారు, ఆయన ఒక విధానం తీసుకున్నాడా? ఆయన చెప్పిన మాటకి ఆయన ఇదే వద్దా? ఏం చేస్తున్నారో ఏమి ఆయనకేం రోల్ లేదు ప్రభుత్వంలో. ఆయన దయశక్తి అతను తాలూకా ఇన్సెక్యూరిటీతో చంద్రబాబును పొగడం కార్యక్రమం పెట్టుకున్నాడు. అందుకోసం ఆయన్ని మనం నిందించలేము. పాపం అమాయకుడు అతను, వదిలేసేయండి. మోసవంతంలో తెలుగుదేశం ప్రభుత్వం వల్ల జరిగిపోయి చంద్రబాబు నాయుడు కూడా అన్నాం. వాళ్ళకి నమ్మకం ఏంటంటే ఏ మోసం చేసినా మనకు ప్రభుత్వం తెచ్చేస్తారు అన్నది తెలుగుదేశం కార్యకర్తలు నమ్మకం. ధర్మాన ప్రసాద్ గారి చూపులు జనసేన వైపు వెళ్తున్నాయని పాపం వాళ్ళందరూ కలలు కంటున్నారు. జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద వరకు ఏదో విభజించి పాలిద్దామని అనుకుంటున్నారు. ఆ పప్పులేం ఉడకవు. పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా, అదే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తాం, కానీ మాది కూటమి నిర్ణయాలే కూటమి. మేము ఎన్నికల ముందు మా కూటమి తరపున మేము మేనిఫెస్టో ఇచ్చాం. ఎన్నికల ముందు మేము ఇచ్చిన ప్రతి హామీ కూటమి తరపున ఇచ్చాం. దానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి గారు. అంతేగాని బాధ్యత తీసుకోను, నాకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు గారు అనడానికి లేదు కదా. అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వంలో మేము ఆ రోజు ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉంది, మేము ఆ రోజు హామీ ఇచ్చాం ప్రైవేటైజేషన్ చేయమని. ఈరోజు మేము 12,000 కోట్ల రూపాయలు ఇచ్చామా లేదా? ఏం తీసుకొచ్చాడా జగన్మోహన్ రెడ్డి? ధర్మాన ప్రసాద్ తీసుకొచ్చాడా? మీరు అన్ని కూడాను భూదోపిడీలు, భూదందాలు మీరు చేశారు. ఈరోజు మేము ప్రజల కోసం నిత్యం ఆలోచిస్తున్నాం. కాబట్టి మీరేదో విభజించి పాలించనేటటువంటి మీరు మాట్లాడినా అది ఎక్కదో, అది ధర్మాన ప్రసాద్ గారు గ్రహించాలని చెప్పి హితవు పలుకుతున్నాను. థ్యాంక్ యూ.